మీరు రోజు ఫోన్ యూజ్ చేస్తుంటారు కదా, మీకు ఈ 5 సెట్టింగ్స్ తెలుసా? వీటి వల్ల మనకి ఫోన్ బ్యాటరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మన ఫోన్ అనేది స్పీడ్ అవుతుంది. అయితే ఇందులో 4వ సెట్టింగ్ వచ్చేసి అందరికీ యూజ్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఈ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా కానీ మీరు బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆర్టికల్స్ అవుతున్నప్పుడు మీకు యాడ్స్ అనేవి వస్తుంటాయి కదా, ఇవి మీకు చాలా తలనొప్పి కదా. అందుకోసం మీరు ఏం చేయాలంటే, మనకి ఎటువంటి యాడ్ బ్లాక్ యాప్ రీఛార్జ్ చేయకుండా మనకి సెట్టింగ్స్లోనే ఉంటుంది అనమాట. సెట్టింగ్స్లో వెళ్ళి అక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్లో హోస్ట్ నేమ్ కాడ dns.adcard.com అని టైప్ చేసామనుకో, మనకి అనేది యాడ్స్ అనేది రావు అనమాట. మనకి యాడ్స్ అనేది బ్లాక్ చేస్తుంటుంది. ఇప్పుడు నుంచి మీరు ఎటువంటి ఆర్టికల్ చదివినా, మీరు వెబ్సైట్ బ్రౌజింగ్ చేసినా మీకు ఎటువంటి యాడ్స్ అనేవి రావు. రెండో సెట్టింగ్ వచ్చేసి, మీకు ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టారనుకోండి, మీరు చూసేలోపు వాళ్ళు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ క్లిక్ చేశారనుకోండి, మీకు చాలా తలనొప్పిగా చూసేకి. సో అందుకోసమేమో ఈ సెట్టింగ్స్ అనేది. ఇప్పుడు సెట్టింగ్స్లో వెళ్ళి నోటిఫికేషన్ హిస్టరీ అని సెట్ చేయండి. మనకు యాప్ చూస్తుంది, అది దాన్ని ఎనేబుల్ చేసామంటే కనుక మనం ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వస్తుందో అవన్నీ అక్కడ ఉంటాయి, మనం సేవ్ అయ్యి మీరు అక్కడ నుంచి రీడ్ చేయొచ్చు. మీ ఫోన్లో బ్యాటరీ అలాగే డేటా అనేది తొందరగా అయిపోతుందా అయితే కనుక మీరు సెట్టింగ్స్లో వెళ్ళి అబౌట్ ఫోన్లో వెళ్ళి అక్కడ బిల్ నెంబర్ మీద 7 టైమ్స్ టైప్ చేసేయండి, ఇంకా డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అందులో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేశారంటే అక్కడ అట్మోస్ట్ 1 or 2 బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యాప్స్ అనేవి రన్ అవ్వవు. సో దానివల్ల ఏమవుతుందంటే డేటా అనేది సేవ్ అవుతుంది, అలాగే బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. ఈ 4th సెట్టింగ్ వచ్చేసి అందరికీ యూజ్ఫుల్ అనమాట. మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ ఫోన్ చేసుకుంటా అని చెప్పి వాళ్ళు గ్యాలరీ కానీ వాట్సాప్ కానీ ఓపెన్ చేస్తున్నారా, అయితే కనుక ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వేరే యాప్ ఓపెన్ చేయలేరు. వాళ్ళకి మనం ఫోన్ యాప్ ఇస్తే ఆ యాప్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళలేరు అనమాట. దీన్నే స్క్రీన్ పిన్నింగ్ అనమాట. సెట్టింగ్స్లో వెళ్ళి స్క్రీన్ పిన్ మీద సెట్ చేసామంటే కనుక మనకి ఆప్షన్ వస్తుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుని తర్వాత మనం రీసెంట్ యాప్ మీద క్లిక్ చేసి అక్కడ పిన్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసామంటే వాళ్ళు ఆ యాప్ నుంచి ఎక్కడికి వెళ్ళలేరు. మీ ఫోన్ స్లోగా ఉందా అయితే కనుక డెవలపర్ ఆప్షన్లకు వెళ్ళి అక్కడ విండో యానిమేషన్ స్కేలు అలాగే ట్రాన్సిషన్ అలా యానిమేటర్ వీటన్నిటిని 0.5x పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే ఫోన్ అనేది స్పీడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా 5 సెట్టింగ్స్ చెప్పాయి కదా, ఈ 5 సెట్టింగ్స్లో మీకు నచ్చిన సెట్టింగ్ ఏందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.